జీవితంలో మీరు నేర్చుకునేది ఏంటి లలిత గారు? ఏమీ నేర్చుకోలేదురా. మళ్ళీ అలాగే మోసపోతూ ఉన్నాను, అలాగే పడుతూ ఉన్నాను, అలాగే లేస్తూ ఉన్నాను. నేర్చుకోవడం అనే జీరో నాలెడ్జ్ నాకు అసలు. బిఏ ఎకనామిక్స్ చదివానన్న మాట, ప్రపంచాన్ని చూశానన్న మాటే కానీ ఏమీ నేర్చుకోలేదు. నేను ఎలా ఉన్నానో నా బిహేవియర్ ఏంటో అలాగే వెళుతూ వస్తున్నాను. నేను నేర్చుకోలే. ఇదేంటి వీళ్ళని నమ్మచ్చా, వీళ్ళని నమ్మకూడదా, ఈ రోజు వరకు లేదు. మొదటి నుంచి ఎలాగున్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. ఆ భగవంతుడు కాపాడుతున్నాడు, ఏదో ఒక శక్తి నన్ను కాపాడుతుంది అంతే. అదొకటి నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. అలా నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అవును. ఇప్పుడైతే మరి తర్వాత ఏంటని ఏమి ప్రశ్న అస్సలు లేదు. ఈ రుద్రం కోటలో మాత్రం మీరు పవర్ఫుల్ క్యారెక్టర్ వేశారు. చాలా చాలా మంచి క్యారెక్టర్. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అంతే. అసలు ఏదో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత ఆనందపడిపోతా నేను. ఈ సినిమా జనాల్లోకి వెళ్ళి విజయవంతమైంది అనే వార్త తెలిస్తే చాలు బోళ్ళు ముక్కులు మొక్కేసుకున్నాను. అసలు తిరుపతి మెట్లు ఎక్కేద్దామని, అంతేనా, మెట్లు కింద నుంచి చూస్తే భయపడతాను, మెట్లు ఎక్కుదామని మొక్కుకున్నాను. అది. సో అదే మీరు ఒక సంపూర్ణమైన జీవితం కోరుకుని అసంపూర్ణంగా మిగిలిపోయాను. అసంపూర్ణంగా అంటే అనే అర్హత కానీ లేదు. నాకు నేను అనుకుంటా అంతేనే. అసంపూర్ణమైన జీవితం ఇది, సంపూర్ణమైన జీవితం కాదు. సంతృప్తికర జీవితం కానీ అసంపూర్ణమైన జీవితం. అన్నీ ఉన్నాయి, ఏవీ లేవు. ఇప్పుడు ప్రస్తుతం అంటే మీకు దగ్గర వాళ్ళు అంటూ ఎవరు లేరు. వీళ్ళే నా ఆత్మీయులందరూ వీళ్ళే. నేను పనిచేసే నా కో ఆర్టిస్టులు, నా బిడ్డలు అందరూ చాలా మంది జయమ్మ అంటారు, అక్క అంటారు, వదిన అంటారు. ఎవరే రకంగా పిలిస్తే ఆ రకంగా పలుకుతా. పోనీ మామూలుగా స్త్రీలకు ఉండే నగలు, చీరలు ఇవైనా ఇష్టాలు ఉన్నాయి? ఇప్పుడు లేదమ్మా, అసలు బంగారం మీద లేనే లేదు. వేసమెత్తు బంగారం లేదు నాకు. కేజీ బంగారం ఏమో అమ్మేశాను, ఏమీ లేదు. ఏదైనా ఉంటే నా మేనగోడళ్ళకి చేర్చి పెడతా ఉంటా. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు నా బాధ్యత, వాళ్ళకి చేర్చి పెడుతూ ఉంటా. కానీ నాకు ఒంటి మీద నగ వేసుకోవాలంటే చిరాకు. ఇట్లా ఎక్కడికన్నా వస్తే ఈ 1 గ్రామ్ గోల్డ్లు అవి వేసుకుంటాను. ఇంట్లో ఉంటే ఒక నైటీ, ఒక ముడి, పని మనిషిలాగా ఉంటా. అంతేనా? ఏ అలంకారం ఉండదు. మరి మీ చర్మం ఇంత అందంగా ఉండడానికి ఏం చేస్తుంటారా? ధ్యానం చేస్తారా? మెడిటేషన్ చేస్తారా? రమణ మహర్షి గారిది అరుణాచల సేవ పెట్టుకుని ఒక తేజస్సు, ఇది బాహ్య ఇది అడగట్లేదు, అదే ఒక తేజస్సు చేస్తారా? ఈ మధ్య చాలా ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటున్నాను. రమణ మహర్షి గారిని నమ్మిన తర్వాత నాకు ఈ గ్లో వచ్చింది. ఎంతమందో చిన్న పెద్ద అందరూ కూడా దిష్టి తీసేస్తూ ఉంటారు, అమ్మవారిలాగా ఉన్నావు, కళగా ఉన్నావు అని. ఒక్కొక్కసారి నాకు నేనే ముద్దొస్తాను, మనల్ని మనమే ప్రేమించుకోవాలన్నట్టు. ఏమో తెలియదు, ఈ పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల ఈ స్కిన్ ఇలా గ్లో కనిపిస్తోందేమో అనుకుంటా. లలిత గారు ఎన్ని చీరలు ఉంటాయి మీ దగ్గర? ఓ ఇచ్చినవి ఇవ్వంగా అందరికి పంచంగా ఒక 700-800 ఉంటాయిరా. 4 బీరువాలు ఉంటాయి. అవి మెయింటైన్ చేయడమే జీవితం. ఈ 1 గ్రామ్ గోల్డ్లే కొన్ని లక్షలు ఉంటాయి. ఒక 50 లక్షల వరకు ఒక 10 పెట్టెలు ఉంటాయి నగలు. అబ్బా, ఏం ఓపిక అండి. సీరియల్కి వేసినవి వేయకుండా, కట్టినవి కట్టకుండా వేస్తా. నా క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తా. నా క్యారెక్టర్ ముఖ్యం నాకు. అలాగా పంచంగా ఉంటాయి. అవే మళ్ళీ తిరిగి వాడుతూ ఉంటాను. మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ఒక 50 కుట్టి పడేస్తాను, డిజైనర్ బ్లౌజులు. వాటినే వాడతాను అన్నిటికీ. ఎప్పుడు కానీ కళగా అలాగా రేడియంట్గా ఉంటారు. అంతే. బయటకు వస్తే ఇలా ఉంటా.